నీ మనసులో నేను ఎప్పటికీ ఉండిపోతాను కదా. అంటే ఉన్నవాలే గాని అక్కడ వేరే ఆడవాళ్ళు కూడా ఉంటారు, కొద్ది జాగ్రత్త. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. స్కూల్కి వెళ్ళవా? ఏం చేస్తా? ఇంకా రెండు పనులు చూసుకుంటా. ఏం పనులు చూసుకుంటా? గ్యాస్ పనులు ఏమన్నా చూసుకుంటా. గ్యాదెలు లేవుగా మనకి. కొనమని చెప్పు. ఎవరిని? డాడీని. సరే గ్యాదెలు కొని ఏం చేస్తా? పేడ కలెక్కాలి. నిన్న ఎత్తను. మరి గడ్డి కూసురావాలి, నీళ్లు పెట్టాలి. నీళ్ళు పెడతా. అయ్యే చేస్తాను. నేను ఏం చెన్ను. స్కూల్కి ఎందుకు వెళ్ళవు? నేను వెళ్ళను. ఏమండి, మీరు ఏ దేవుని బాగా మొక్కుతారు? మన పెళ్లికి ముందా తర్వాత? అదేంటి? మన పెళ్లికి ముందు ఒకే దేవుడికి మొక్కేవాడిని. మరి మన పెళ్లి తర్వాత? మన పెళ్లి తర్వాత కనపడిన దేవుళ్ళందరికీ మొక్కుతున్నా. నన్ను కొడడానికి వస్తారు. నువ్వు గొడవలకి ఎందుకు పోయినవరా? ఇప్పుడు దమ్ముంటే రండ్ర నా కొడకల్లారా, రండే. 150 రూపాయలకు డజన్ అరటి పండ్లు. మీ అమ్మ చూడు 100 రూపాయలు ఇచ్చిందే. ఇంతకు నన్ను తీసుకోపోవడానికి వచ్చినావా, అరటి పండ్లు అమ్మడానికి వచ్చినావా? రెండు కలితాయని వచ్చిన. హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే సావి తెలుసు కదా. ఈ బాయిలో దూకి చచ్చిపోతాను. దూకరా. అప్పిచ్చేస్తావు. అయితే ప్రేమ తాపలేదా? ప్రేమ. నేను దుడ్డును తప్ప ఇంక దాన్ని ప్రేమించను. అవును, ఇంతకెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావా? నాకు బతకాలని లేదు, అందుకే చచ్చిపోతున్నాను. ఎందుకు బతకాలని లేదు? నాకు చచ్చిపోవాలని ఉంది, అందుకే బతకాలని లేదు. ఏం చేస్తున్నారు ఈడ? ఈడు బాయిలో దూకి చచ్చిపోవాలనుకుంటున్నాడు. బాయిలో దూకి చచ్చిపోతాడా? ఎవడబ్బా బాయిని దూకుతాడో? ఇది మా బాయి, అర్ధూరంగా పోయి సావు. చచ్చిపోతాడు. ఈడేమో అప్పిచ్చే సావు అంటాడు, ఈడేమో మా బాయి అంటాడు. మంచి లేదా మీరు? ముక్కు పొడక వారం వా. ఇంట్లో పంచదార అయిపోయింది, ఈ చిన్న గ్లాసు పంచదార ఇస్తావా? మళ్ళీ ఇచ్చేస్తాను. పంచదార ఇస్తాను గానీ తిరుగు నువ్వు మళ్ళీ ఇవ్వద్దు గానీ నా రీల్స్ కి లైకులు కొడతావా? ఏంటి, నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. ఏంటి, ఈసారైనా నాకు 5-6 వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి. చెప్పడం మర్చిపోయానే, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటి అద్దె వచ్చేసిందే, కట్టాలి. ఈ నెల నువ్వు కట్టే. నేనేలా కట్టాలండి? నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా. గట్టిగా కొడితే రూపాయి ఉండదు. నీకెందుకే 5-6 వేల రూపాయల హ్యాండ్ బ్యాగు. అలిగావా? ఇలా తిరుగు. ప్రేమగా ఒక మాట చెప్పాలా? చెప్పండి. మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా, కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా. ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన 1 రూపాయి కూడా నేను తిన్నాను. నేను కష్టపడి సంపాదించిందే తింటాను. మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం. నీ ఇష్టం. ఎక్కడికి వెళ్తున్నారు? నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు. హోటల్కి వెళ్తున్నాను తినడానికి. నేను వస్తానండి, ఒక మసాలా దోశ ఇప్పించండి. సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటూ వస్తాం. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు? నీకు నీకు నాకు నీకు 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 నాకు నీకు నీ. అదేంట్రా, మనం 1 2 3 1 2 3 4 మరే మన ముగ్గురు అంటే 4. ఆంటీ అంకుల్ లేరా? పడుకున్నారమ్మా. ఇంకేం సంగతి? మమ్మీ ఎలా ఉంది? బాగుందా ఆంటీ? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆంటీ? తీ నోట్లకి తీ, పోతలకి.